అన్నా ఏం పేరన్నా ఏం చేస్తావు? నా పేరు అఖిల్ అన్న. నేను 10th హౌస్లో పనిచేస్తా. అయితే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చేసినాయి, ఊళ్ళు గెలిచేటట్టున్నా అంటే ఏది సెంటర్ లేదు ఉండాలా? బీజేపీ. ఎందుకే బీజేపీ? అదే అన్నిట్లకు సౌకర్యం. ఇస్తా అంటాడు, ఇయ్యాడు. ఆయన డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఆయన ఎటు పోయిందో. ఇప్పుడు 5 గ్యారంటీలకు అప్లై చేసిన నేను కూడా. దానికి ఒక్క నుంచి ఫోన్ వచ్చింది లేదు, చేసింది లేదు. బీజేపీ వస్తేనే మంచిది. బీజేపీ రాదు అని అంటారు అందరూ. అందుకు రాదన్న, తలుచుకుంటే ఏదైనా వస్తుంది. అది ఖచ్చితంగా అదే రావాలా మాకు. బీజేపీ వస్తే దేశం అంతా నాశనం అవుతుంది అని అంటారు. అంటే రాహుల్ గాంధీ వస్తాడంట. లేదు, ఎందుకు నాశనం అవుతుంది అన్న? ఇప్పుడు బీజేపీ మా సైడ్ వచ్చింది, కామారెడ్డిలో కూడా. ఆయన ఎంత ప్రతి ఒక్కరు మన రాళ్ళ వర్షం పడి మొత్తం నాశనమైనాయి పంట చేనులు. నాశనం అయితే ఆయన ప్రతి దానికి పోయి చెక్ చేసుకుంటా అన్నిట్లకి ఇప్పిస్తా, ఏం టెన్షన్ పడకూడదు. ఎంత మంచిగా చెప్తుండ ఆయన. అట్లుంటది అన్నది ఏదైనా. అది ఖచ్చితంగా బీజేపీ వస్తుంది, మాకు బీజేపీయే కావాలా. మా సైడ్ మొత్తం అదే. ఏం చేసింది అంటే ఇప్పుడు బీజేపీ చూసుకుంటే మోడీ సెంటర్లు ఉండు, ఏం చేసిండు మోడీ పనులు అన్న? ఏం చేసిండంటే ఇప్పుడు సపోజ్కి మా కామారెడ్డి పోదామన్నా, మా ఎమ్మెల్యేలే చూపిస్తా, రోడ్కి అడ్డంగా ఉందని తీసేసిండు ఆయన. ప్రజల సౌకర్యం కోసం చూస్తారు. కాటిపల్లి వెంకటరామనారెడ్డి రోడ్డు అడ్డంగా ఉందని మళ్ళీ గులబట్టేసిండు. అవును, కావాలని అంటే పబ్లిసిటీ కోసం అది ఎంతమంది ఏమని అనుకుని మాకు తెలుసు. మా వాళ్ళకి ఏం చేసిండో, బౌలర్ లేనప్పుడు బౌలర్ వేయించిండు ఆయన్ని. ఎన్నో పోగొట్టుకుండు. మంచితనం కోసం నా ఫస్ట్ ఓటు మంచితనానికి వేస్తాను, మంచితనానికి వేసిన. అట్లా అది అంత మంచిగా ఉంటుంది అన్న బీజేపీ. ఇప్పుడు దేనికైనా అన్నాను పోతే నేనున్నా అని అంటాడు మా అన్న. అయితే ఏదైనా సరే, భూమి కబ్జా అయినా సరే, ఏదైనా సరే, అన్నా నేనున్నా, టెన్షన్ పడకు, మాట్లాడదామని అంటాడు. కానీ కలవనీకి పోతే లేడు చేయడం అన్నారు. ప్రతి ఒక్కరితో కలుస్తాడు, అందరితో కలిసి ఉంటాడు, జనాలలో మంచిగా ఉంటాడు. అందుకే బీజేపీ కావాలా మాకు. మరి ఇక్కడ చూసుకుంటే సెంటర్ లో ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నాడు అంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తుండు. సో ఆయన కూడా ప్రధాని మంత్రి పిఎం అయితే అంటుండు. మోదీ వస్తాడు అసలు కాడు. ఏం చేసిన మోదీ? అది ఏం చేయలేడు అంటారు అందరూ. అన్న ఎందుకు చేయాలన్న? మనసాక్షికి తెలుస్తుంది అలా చేసిండా చెయ్యలేడా అన్నిట్లాగా తెలుసుకోవాలి ఫస్ట్. అది అంటే మోడీ కాదని కైతన్ కూడా ఆయన చెప్పించిరంటూ. లేదన్నా, అన్ని బుకాలు తప్పితే ఏది కాదు. బీఆర్ఎస్ ఉంటే గతంలో బీఆర్ఎస్ ఏం చేయలేదా కామారెడ్డిలో? మళ్ళా బీఆర్ఎస్ ఏం చేసిందన్న? అంటే డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందంట. ఎవరికి ఇచ్చింది? మస్తు మందికి ఇచ్చింది అని అంటారు. అంతా ఓడిపోయినాక పోయి అందరు ఉన్నారు. నేను కూడా కామెడీలో పనిచేసి నేను కూడా అప్లై చేసి నాకు బీరాలే. అందుకే అవన్నీ కాదని నాది కష్టం చేసుకొని నా పిల్లల్ని నడుపుకుంటున్నా, చేసుకుంటున్నా. ఇట్లా మన బీఆర్ఎస్ బీజేపీ వచ్చింది కామారెడ్డిలో, మంచి పనులు ఏమన్నా అవుతున్నాయా? అవుతున్నాయి. మన పోయింది, మా ఊరికి కూడా పోయిండు ఆయన. పంట నష్టం అయితే పోయిండు, అందరికి ధైర్యం చెప్పిండు, ఖచ్చితంగా ఇప్పిస్తా అని చెప్పిండు. వచ్చిండు, అందరితో అట్లా కలిసి ఉండడం అయినా కావాలా మాకు. కానీ ఆయన ఎవరు దేక్కలేరు అన్నట్టు అంటారు. ఎందుకు దేకరా? నా ఒకసారి పోయి ముట్టుకోపో, ఆయన కామారెడ్డి మొత్తం లేచిపోతుంది. ఆయన జోలికి ఎవ్వరు పోవారు. ఎంత మంచిగా ఉంటే అంత మంచిగా ఉంటాం అన్న మేము. ఏం లేదు, అందరం కలిసి ఉంటాం. కలిసి ఉంటాయి మావి. మాది ఏంటంటే ఇక వాళ్ళది ఆ కులం కాబట్టి ఇక కొంతమంది అంటారు కదా, చిల్లర వాళ్ళు ఉంటారు, అట్లా అని చెప్పేసి ఇక అయితేనే ఉంటాయి. కానీ అందరం కలిసి ఉంటాం. అయితే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ముట్టుకుంటే మాత్రం మొత్తం కామారెడ్డి లేచిపోతుంది అంటాం. ఇడిచేదే లేదని. ఎందుకంటే ఆయన అంత మంచిగా చేస్తాడు కాబట్టి ఆయన కోసం ప్రాణాలని ఇస్తాం మేము. మళ్ళీ గెలుస్తాడంటావా? మళ్ళీ పక్కా గెలుస్తాడు. అందుకే కదా అన్న, ఇప్పుడు కేసీఆర్ లేడు, కామారెడ్డిలో ఎవ్వరు లేరు, మా వెంకటరమణారెడ్డి అన్న ఒకటే ఉన్నాడు. అందుకు మాది ఆయన గెలిపించుకుంటా అనుకున్నా. నా ఫస్ట్ ఓటు కూడా ఆయనకే వేసినాం. ఫస్ట్ ఓటు రేవంత్ రెడ్డి నిలబడ్డాడు కామారెడ్డి నుంచే. ఎవ్వరు నిలబడ్డా నాకు అనవసరం అన్న. నాకు ఎవ్వరు మంచి చేసింది లేదు. ఇప్పుడు నాకు అన్నకి పరిస్థితి నాకు ఇట్లా అయిందన్నాను. ఇప్పుడు నేను పోయినా అనుకో కామారెడ్డికి, వెంకటరమణారెడ్డికి, తమ్మి నీకు టెన్షన్ ఏం లేదంటాడు. నేనున్నా, నేను అయినంత సాయం చేస్తా అని వస్తాడు మాతోటి. భరోసా ఇస్తాడు అంటావు? భరోసా ఖచ్చితంగా ఇస్తాడు ఆయన.
మొన్న హాస్పిటల్లో చూసినాం, కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో చూస్తే ఆయన విలువలేరంట ఓపెనింగ్ అప్పుడు ఏదో అప్పుడు. అన్న కొంతమంది ఉంటారు ఇక చిల్లరగాళ్ళు, మనం చెప్పని అవసరం లేదు. ఆయన మంచితనం ఏందో ఏదైనా అన్ని మాకు తెలుసు కాబట్టి మేము గెలిపించుకున్నాం. అవి విలువకపోవచ్చు, అంతకన్నా పెద్ద పెద్ద వీళ్ళకి పోతాడు. కానీ కామారెడ్డిలో చూసుకుంటే అంటే ఇటు రేవంత్ రెడ్డి, ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి పోటీ చేసాడు, మళ్ళీ గత సీఎం కేసీఆర్ పోటీ చేసాడు. సో ఎట్లా గెలిచిండే వెంకటరామరెడ్డి అంటే సడన్ గా ఎక్కువ మందికి అయితే తెలియదు ఆయన అప్పట్లో, అంటే సడన్ గా వచ్చిండు, సడన్ గా అట్లా గెలిచిండు, ఏం చేసిండు అంతగానో? మాకు అన్ని చేసిన నా ఊళ్ళో బోల్ రేపిచ్చిండు, గుళ్ళు కట్టించిండు. దానివల్ల మేము అందరం ఆయన మస్తు ఆస్తులు పోగొట్టుకుండు. అన్ని మాకు కూడా తెలియకపోవు, ప్రజెంట్ గా మాకు కూడా తెలిసినాయి. తెలిస్తే మేము మాకు యూత్ మొత్తం ఉంటది కామిరెడ్డిలో కూడా, అందరం కలిసి గెలిపించుకున్నాం మేము. ఫస్ట్ ఒకటి ఆయనకి వేస్తా అన్న, మస్తు మంది చెప్పారు ఓటు ఎన్నికి పోయినప్పుడు దీనికి దానికి అని. సరే సరే అనుకుంటా పోయినా. ఓటు వేసినాక చక్కగా అన్న దేనికి వేసినవారు అంటే, నా దానికి నేను వేసుకున్నా అన్న బీజేపీకి, మీరు దేనికన్నా వేసుకోపోరా అని చెప్పిన. ఫస్ట్ ఓటు కాబట్టి నేను అమ్ముకోలే అన్న, ఎవ్వరు ఒక పైసా ఇచ్చినా తీసుకోలే. ఇస్తామా అన్నారు, నాకు అద్దని చెప్పిన. ఏ కొంతమంది అంటారు 2000 ఇస్తా అంటాడు, 1000 ఇస్తా అంటాడు. సరే సరే ఓటేసి వచ్చినాక చూసుకుందాం అనుకుంటే వెళ్ళిపోయినా. అతను బీజేపీకి వేసిన చక్కగా బయటకి వెళ్ళినా ఊరికేసి వచ్చేసిన. ఆయన అసలు పైసలే ఇస్తాను అన్నాడు, ఎందుకంటే ఆయన గురించి మాకు తెలుసు కాబట్టి మాకు పైసలు వంచిన అవసరం లేదు, అయినా మాకు ఇవ్వని అవసరం లేదు. మాకేదన్నా ఆపద ఉంటే వస్తాడని నమ్మకం మాకు. వస్తాడు, కలుస్తాడు, అన్ని చేసింది కాబట్టే కదా అన్న ఆయన గెలిపించుకుంది. ఇప్పటిదాకా వెంకటరామరెడ్డి కామారెడ్డిలో వచ్చి 110 రోజులు అయింది. సో ఏమైనా అభివృద్ధి పనులు స్టార్ట్ చేసిండా? చేసిండ, అంటే రోడ్లకి మంచిగా చేపిస్తున్నట్టు అవుతున్నాయా? వాళ్ళ పనులు మంచిగా అవుతున్నాయా? అవుతున్నాయి, అన్ని మంచిగా అవుతున్నాయి అన్న. అందరూ ఎవరెవరో ఏదేదో అనుకుంటే కాదు, ఆడికి పోయి చూసి మాట్లాడితే అవుతుంది ఆడ. ఇక సెంటర్ లోకి గెలిస్తే మంచిగా ఉంటుంది అంటారు. ఇక మోడీ రావాల, మోడీ అన్న, మోడీ వస్తేనే అన్ని సౌకర్యాలు బాగుంటది. ఇప్పుడు అటు సైడ్ చూస్తలేరా మోదీ చేసింది వాళ్ళ సైడ్, అట్లా మన సైడ్ కూడా కావాలి కదా. నాకు గిదే తిరుగుడు గిదే ఉంటే ఎట్లా? అందుకు ఇప్పుడు తాగేటోళ్ళు ఎక్కువైపోయారు, మందు తాగేటోళ్ళు, గంజాయి తాగేటోళ్ళు, అవి కూడా లేకుండా చేస్తే మంచిది. ఇంకా మంచిదా? ఎట్లా మళ్ళీ ఆపద అయితే మందు తాగేటోళ్ళకి మందు లేకపోతే పొద్దున్న లేచి తాగితే ఏందన్నా, కావాలంటే ఇంటికి తీసుకో ఇంటికాడ తాగి తిని వండుకోవాలా. రోగ పోంటాను పోయకుంటా ఇంటికాడ ప్రాబ్లం కదా మరి. అదే మొత్తం గంజాయి గదే మంది తాగుతారు కదా. ఇప్పుడు ఓవరాల్ గా అయితే మీకు కామారెడ్డిలో మంచిగా చెప్తాను బీజేపీ నాయకుడు, సెంటర్ లో మళ్ళీ రావాలి, ఇక మోదీ రావాలంటారు. మోదీ రావాలన్నా, అంతేనా?